షలోం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనము. ద గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ చాప్టర్ 7 వర్స్ 38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. Whoever believes in me, as scripture has said, rivers of living water will flow from within them. ఎడారిలో జీవజలధారలు ప్రవహింపజేయగలిగిన జీవప్రదాత మన పరమ తండ్రి. ఎవరైనా దాహంలో ఉంటే వారు వచ్చి ఎన్నటెన్నటికి తరిగిపోని జీవజల నదీ ప్రవాహంలోనిది త్రాగవచ్చని ఇక్కడ యేసయ్య పిలుపునిచ్చారు. వాగ్దానం చేయబడినటువంటి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న వారికి ఇది నిజంగా వరప్రదాయిని. కానీ అప్పుడు వారు నమ్మలేదు. అయితే ఇప్పుడు ఎవరైతే నమ్మి యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించి ఆయనను ఆశ్రయిస్తారో వారు ఎన్నటెన్నటికి దప్పిగొనరు. ఎందుకంటే ఆయన నుండి వచ్చినటువంటి వాక్కులు జీవజల నదులు. ఇవి మన విశ్వాసపు వేళ్లను తడిపి నిత్యము ఆకువాడక ఫలించు వృక్షము వలె మనలను వృద్ధి చేస్తుంది. ఎవరైతే క్రీస్తును తమ స్వంత రక్షకునిగా అంగీకరించి సిలువలో ఆయన చేసిన త్యాగము నా కొరకేనని విశ్వసిస్తారో వారందరికీ ఈ జీవజల నదులలోని నీటిని నిత్య జీవమును పొందుకునే భాగ్యము, నిత్యాశీర్వాదము. హల్లెలూయా. నిత్యుడవగు మా తండ్రి, మీ కృపచేత మమ్మను సంరక్షించి మా పాపములను క్రీస్తులో క్షమించి మీరు మాకు అనుగ్రహించినటువంటి నిత్య జీవము కొరకై యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో కృతజ్ఞతలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.